ప్రధానంగా మనకు ఓల్డ్ టౌన్ నుంచి బీచ్ రోడ్డు ఎక్కడి వరకు అవకాశం ఉంటే అక్కడ వరకు గ్రీనరీ అండ్ శానిటేషన్ మీద, అలాగే కొన్ని రోడ్స్ ఎక్కడెక్కడైతే ఇప్పుడు రెన్యువల్ చేయడానికి కానీ అప్గ్రేడ్ చేయడానికి కానీ ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉన్న రోడ్స్ వారి లెక్క ప్రకారంగా ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, రిపేర్స్ ఇవన్నీ చేసిన తర్వాత, సైడ్ డ్రైన్స్ చేసిన తర్వాత కొంత స్ట్రెంగ్త్ అవ్వాలని ఉంటుంది. ఆ నార్మ్స్ ప్రకారంగా వాటి మీద ఓవరాల్ గా ఈ 3 ఇష్యూస్ మీద శానిటేషన్, గ్రీనరీ, ప్రధానంగా బీచ్ రోడ్ మెయింటెనెన్స్, ఈ ట్రాఫిక్ క్రమబద్దీకరణకు సంబంధించి కూడా వారితోనూ పోలీసుతోనూ జీవీఎంసీతో ఒక జాయింట్ మీటింగ్ పెట్టాలని ముందు ఫీడ్బ్యాక్ జీవీఎంసీ ఉన్నతాధికారులతో తీసుకుని అసలు జీవీఎంసీ నుండి ఏమేమి ప్రపోజల్స్ ఉన్నాయి, ఏం చేద్దాం అనుకున్నారు, ఈ పార్కింగ్ ఇతరత్ర విషయాలు చాలా కీలకమైన అంశాలు అయ్యాయి. చర్యలు కాదు అంటే మనం టెక్నికల్ గా ఏం చేయడానికి అవకాశం ఉన్నా కూడా ప్రొటెక్షన్ పెట్టుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటారు. దాని మీద అది ఈ ఉన్న నేచురల్ ఎరోజన్ కి మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా ఇప్పుడు వాటన్నిటి మీద కూడా సమీక్ష ఉన్నది. మిగతా జోనల్ ఆఫీసర్స్, కమిషనర్స్ అంతా ఉన్నారు. వారు కూడా వస్తే మీరు విజువల్ తీసుకొని ఈ అంశాల మీద ఇప్పుడు మాట్లాడుకున్న వాటి మీద మీరు మా పార్టీకి ఏమైపోయిందని అంటే ఎవరి అభిప్రాయాలు, ఎవరి స్వేచ్ఛ అన్ని కూడా అధిష్టాన వర్గాన్ని గురించి మాట్లాడకుండా ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు అటువంటి ఆ స్థాయికి తెచ్చుకొని మాట్లాడిపించుకోవాల్సిన అవసరం అయితే అధిష్టాన వర్గానికి ఉండదు. ఖచ్చితంగా ఆయన అధ్యక్షుడు, ఆయన గౌరవించాల్సిందే. గౌరవించలేనటువంటి వాళ్ళు ఇటువంటి ప్రదేశంలో ఇప్పుడు వాసన వస్తుందని చెప్పుకుంటే అక్కడే ఎందుకు ఉండాలి? మీరు దూరం పోవచ్చు కదా, పోలేరు కాబట్టి ఆ వాసన మీరు ఆకర్షింపబడుతున్నారు కదా. మీకు ఆయనకి ఇష్టం లేకపోతే బయటికి పోయి మాట్లాడవచ్చు.